ఈరోజు మనం ఇక్కడ అంతా మనం ఏకత్రి అయింది దేనికంటే మౌనికకి ఇంజస్టిస్ అయ్యింది, దానికి జస్టిస్ అవ్వాలని చెప్పి మేము అందరం ఇక్కడ ఏకత్రి అయ్యాం. గవర్నమెంట్ ప్రభుత్వం ఆడపిల్లల్ని ప్రొటెక్షన్ చేస్తున్నామని చెప్తుంది. ఏ రకంగా ప్రొటెక్షన్ చేస్తుంది? మాటలు తప్ప చేతల్లో ఏం చూపించట్లేదు. మాటల్లో చెప్తున్నారు సురక్షణ ఇస్తాం, ప్రొటెక్షన్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు 1 వీక్ అయిపోయింది. ఇప్పటి వరకు ఏం ప్రొటెక్షన్ చేస్తుంది గవర్నమెంట్? హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు కూడా ఆడపిల్ల ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగినప్పుడు మీ హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఇప్పటికి వచ్చి వాయిస్ కూడా రేస్ చేయలేదు, ఒక డిమాండ్ కూడా చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పటికి వరకు అసలు మాట్లాడడం కానీ చేయడం కానీ, ఒక దీని మీద ఈ కేసు గురించి ఒక మాట్లాడడం కానీ, లేకపోతే ఆడపిల్ల కోసం వాళ్ళ ఫ్యామిలీ గురించి విచారం చేయడం కానీ ఏం చేయట్లేదు. ఇలాగ అయినప్పుడు ఒక ఆడపిల్లకి జస్టిస్ జరుగుతుందని ఎలా అనుకుంటాం? ఇంకో విషయం ఏంటి అంటే పోలీస్ వాళ్ళ మీద మేము నమ్మకం పెట్టుకోలేము. ఎందుకంటే ఇప్పుడు అతను ఒక పర్సన్తో అయ్యే పని కాదు, దాని వెనకాల 2-4 ఉన్నారు. ఎందుకంటే ఆ అబ్బాయి నార్త్ సైడ్ అబ్బాయి, ఆ అబ్బాయికి ఈ ఏరియాస్ కానీ ఈ రూట్స్ కానీ ఏం తెలియవు. సో ఆ అబ్బాయి ఈ ప్లేసెస్ ఎలా ట్రేస్ చేశాడు, అక్కడే వెళ్ళి అక్కడే కాల్చి చంపాలనేది ఎలా తెలిసింది? ఇంకో విషయం, ఈ అబ్బాయి ప్లానింగ్తో చేశారు. జస్ట్ ఇప్పుడు ఒక మనిషికి ఊపిరి ఆడదంటే చచ్చిపోతాడనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఊపిరి ఆడడం వల్ల చచ్చిపోయాడు అనేది ఫ్యాక్ట్ కాదు, అది ప్లానింగ్ చేశారు. సర్జికల్ నైఫ్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకొని గ్లౌజెస్ తెచ్చుకొని ఇదంతా చేయడం ఒక ప్లానింగ్ ద్వారా అమ్మాయిని పిలిపించి ఇదంతా చేశారు. సో ఇప్పుడు మేము కోరుకుంటున్నది ఏంటి అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కంపల్సరీగా జరగాలి. ఎందుకంటే మాకు పోలీసు డిపార్ట్మెంట్ మీద ఎటువంటి ట్రస్ట్ లేదు. సో మేము ఒక రిటైర్డ్ జడ్జిని మేము అపాయింట్ చేసుకొని ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకని కోరుకుంటున్నామంటే ఈరోజు పోలీసు దర్యాప్తులో మేము ఎందుకు ఇట్లా అవతవకలు జరిగాయని మేము ఎందుకు అనుకుంటున్నామంటే, వాళ్ళు ఇక్కడ శవ పంచనామా ఇంక్వెస్ట్ జరపాల్సింది వాళ్ళు ఇంక్వెస్ట్ జరపలేదు. అంటే మాకు చాలా డౌట్లు వచ్చాయి. వాళ్ళు ముక్కలుగా నరికానని చెప్పేసి అంటున్నారు. మరి దానికి సంబంధించిన దాంట్లో వాళ్ళు బాడీకి సంబంధించిన దాంట్లో ఎలా పేర్చారు? బాడీ మీద ఏమైనా దెబ్బలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా అత్యాచారం చేసిన ఆనవాళ్ళు ఉన్నాయా? ఆ శవ పంచనామాకి ఎవరు వెళ్ళారు, ఏమి చేశారు అని చెప్తే శవ పంచనామాదారులందరినీ కూడా మేము ఫోన్ చేసి కనుక్కున్నాం. ఏమయ్యా ఏమి నమోదు చేశారని అడిగితే వాళ్ళు చెప్పారు, మాకేమీ శవ పంచనామాదారులుగా మమ్మల్ని పిలిచారు తప్ప బాడీ మీద అవునా కాదా చూసుకోమన్నారు తప్ప దాని మీద ఏమైనా గుర్తులు ఉన్నాయా, అత్యాచార ఆనవాళ్ళు ఉన్నాయా, గాయాలు ఉన్నాయా, ఆ గాయాల రంగు ఏంటి ఈ విషయాలు మీరు ఏం భావిస్తున్నారు, ఈ బాడీని చూసి మీరు ఏమి భావిస్తున్నారు, ఇలాంటి అభిప్రాయాలు మమ్మల్ని ఏమీ అడగలేదు కాబట్టి మేమేమీ చెప్పలేదు. బాడీ మీ మౌనికదా అవునా కాదా అన్నారు, మేము అవునని చెప్పేసాం, ఇంకొచ్చేసాం, అంతకుమించి మాకేమీ తెలియదని చెప్పి శవ పంచనామాదారులు చెప్పారు. అంటే శవ పంచనామాదారులు ఏదైతే చెప్తున్నారో వాటన్నిటిని కూడా అంటే ప్రభుత్వం తాను చేయాల్సిన ప్రొసీజర్ని చేయడం కోసం కూడా ఇంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం ముందు అందరూ సమానులని ప్రభుత్వం చెప్తుంది. కానీ చట్టం కలవారు చుట్టంగా మారి పేదవాళ్ళకి ఈరోజు న్యాయం అందరినీ ద్రాక్షగా మారే విధంగా ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి. ఎందుకనంటే ఇది అయిపోయిన తర్వాత ఏసీపీ గారు ఏం చెప్పారు, దర్యాప్తు అధికారి ఏం చెప్పారు, అతనికి సంబంధించిన హిస్టరీ కాదు. ఇప్పుడు ఇంత భయస్థుడు చేసే గతి లేక లొంగిపోయాడు, అంటే డిస్పోజల్ చేసే అవకాశం లేక గత్యంతరం లేక లొంగిపోయాడు అని చెప్తున్నప్పుడు అతను చాలా సిస్టమేటిక్గా నరికేసి ప్యాక్ చేసి ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో కాల్ చేసి ఇన్ని రకాలు చేసిన వాడు అసలు ఎంతమంది ఉన్నారు, అసలు నేరస్థలం అదేనని ఎలా నిరూపిస్తారు? ఆయన అంటే ఒక నేరస్తుడు చెప్పిన కట్టుకథ. అంటే సత్యంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే తప్పుడు పనులు చేసిన వాళ్ళు అనేక మంది నేరం చేసినా కానీ తను ఒక్కడి మీద వేసుకోవడం అవకాశం ఉంది కదా, నేరస్థలం అది కాకుండా ఇంకో చోట జరిగే అవకాశం ఉంది కదా. మరి ఇవన్నిటిని కూడా పరిశీలించాల్సిన దర్యాప్తు వ్యవస్థ అనేక కోణాల నుంచి పరిశీలించకుండా అలా జరిగిందని చెప్పి నేరస్తుడు ఏదైతే చెప్పాడో దాన్నే మరి చూపించడం కోసం పెట్టింది 2 సెక్షన్లు. హత్య కేసు పెట్టారు, మరొకటి అక్కడున్న సాక్ష్యాధారాలను మాఫీ చేశారని చెప్పేసి పెట్టారు. సాక్ష్యాధారాలను మాఫీ చేయడమే కాదు, ఒక నాటకం కూడా ఆడారు వాళ్ళు. ఏమని, అతను లొంగిపోయినప్పుడు ఆ ఇంటికి లాక్ చేసి ఉన్నప్పుడు తాళాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి, కానీ వీళ్ళు కిటికీలో నుంచి వాళ్ళ తమ్ముడు దూర్చి మెష్ తీసేసి లోపలికి వెళ్ళి తాళం తీసి ప్రెస్ వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిలుచుకొని వెళ్ళి అంటే ఒక రకమైన సీన్ని అక్కడ ఎగ్జిబిట్ చేశారు. అంటే అక్కడ ఉన్న లోపల మేము వెళ్ళేసరికి యథాతథంగా ఇలా ఉందని సాక్ష్యాలు నిరూపించడం కోసం ప్యాక్ చేసిన కాళ్ళు మొండి ఫ్రిడ్జ్లో అట్లా రకరకాలుగా ఏదైతే పెట్టారో ఆ సీన్ వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి, అంటే సాక్ష్యాధారాన్ని మాఫీ చేయడంతో పాటు కొన్ని సాక్ష్యాధారాలని రూపొందించుకోవడం, దాన్ని నమోదు చేసుకోవడంలో కూడా వాళ్ళు ఈ విధంగా చేశారని
అని మేము భావిస్తున్నాం. ఇన్ని రకాల అనుమానాలకి, ఇన్ని రకాల భయాలకి తావిస్తున్న వివాదాలకి తావిస్తూ ఇంకోటి కూడా విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నారు. ఆమె ఎందుకని చేసిందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏమని అరిచింది, డబ్బుల కోసం డిమాండ్ చేసింది, డేటింగ్ యాప్లో ఆమె పాల్గొంటున్నది కాబట్టి పెళ్ళైన వారితో డేటింగ్ యాప్లో ఉండే ఆ ఇంటికి వచ్చి డబ్బులు డిమాండ్ చేసి ఐడి కార్డు తీసుకొని ఆమె ఇబ్బంది పడుతుంది కాబట్టి గట్టిగా అరిచింది కాబట్టి ముక్కు నోరు మూసేశాడు, చచ్చిపోయింది. ఆ విధంగా ఎట్లా చేయాలో అర్థం కాక ఇలా జరిగిందని చెప్పి ఒక విక్టిమ్ బ్లేమింగ్. ఆ అమ్మాయిని ఎలాంటిదని తెలుసుకోవాలంటే ఆమె యొక్క వచ్చి కుటుంబం దగ్గర మాట్లాడాలి, ఆ వీధిలో మాట్లాడాలి, ఉద్యోగం చేసే దగ్గర మాట్లాడాలి, ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడాల్సిన వాళ్ళు అనేక టీంలు వేశామన్నారు. ఏమైపోయినాయి టీంలన్నీ కూడా? ఈరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంత పెరుగుతుంది. ఈరోజు ఎవిడెన్స్ అంతా కూడా మేము కోయిన్సైడ్ చేస్తున్నామన్నారు. పెట్రోల్ పోయించుకున్న పెట్రోల్ బంక్ దగ్గర నమోదవుదా? ఆ ఇంట్లో ఆ అమ్మాయి వెళ్ళిందంటున్నారు. ఎక్కడైనా సీసీ కెమెరాలో ఆ అపార్ట్మెంట్కి వెళ్ళినట్లు ఎక్కడైనా మనం చూపించారా? ఏమీ చూపించలేదు. ఆ అమ్మాయి అపార్ట్మెంట్కి వెళ్ళింది చూపించరు, లేకపోతే పెట్రోల్ అక్కడ తీసుకెళ్ళి చూపించరు, ఏమీ చూపించరు. మొత్తం కథ లేసి మళ్ళీ నమ్మమంటున్నారు. ఇది సమాజమా కాదా? ఇది అందరూ కూడా చదువుకున్న వాళ్ళే కాదా? అంటే ఒక మన సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల మన ఎవేర్ని కలిగి ఉండి ఒక అమ్మాయి చచ్చిపోతే రేపు అనేక మంది రవీంద్రలు తయారవుతారు. ఆ రవీంద్రలకి అనేక మంది అమ్మాయిలు బలి అవుతారు. కాబట్టి మాట్లాడాల్సింది మనం, స్పందించాల్సింది మనం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది? ఇంత అన్యాయంగా ఈరోజు బయటికి వెళ్ళిన పిల్లలు నరకబడి కాల్ చేసి తల్లిదండ్రులకు ఒక మొత్తం కూడా సమాజానికి ఇంత దుఃఖాన్ని మిగిల్చిన ఈ పరిస్థితుల్లో అందరూ స్పందించాలి. మన నేరమే అధికారమే రాజ్యం వెళ్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. నోరుండి చూస్తున్న వాళ్ళంతా నేరస్తులు కాకూడదు. అందుకని స్పందించాలని మేము మహిళా సంఘాలుగా, దళిత సంఘాలుగా, హక్కుల సంఘాలుగా మేమంతా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. రండి, మాట్లాడదాం, గొంతెత్తుదాం, నిలదీద్దాం. ఈ నేరస్తులను పట్టించుకొని ఈ నేరస్తులు శిక్షించే వరకు ఈరోజు జస్టిస్ ఫర్ మౌనికని మన పోరాటం చేద్దామని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. నా పేరు కొత్తపల్లి వెంకటరమణ, నవయానం బహుజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చుంది. మహిళ మీద అత్యాచారం పడితే చెయ్యి నరికేస్తున్నటువంటి మన సనాతన ఎక్కడున్నా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారండి? ఒక మహిళల్ని అతి క్రూరంగా నరికి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి కాల్చి చెప్పిన దుర్మార్గుడికి కొంతమంది పోలీసు వర్గం ఒత్తాసు పలుకుతూ ఉంది. ఏమైనా ఒత్తాసు పలుకుతుందంటే ఆయన గతంలో నేరస్తుడు కాదని మీరు ఎలా చెప్తారు? కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇస్తారా మీరు? కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? కోర్టు వారు ఇవ్వాలి. మీ పోలీసు వాళ్ళకి ఇస్తే కాంట్రాక్ట్ సర్టిఫికేటు. అందువల్ల ఏంటంటే ఇది ఏకపక్షంగా జరుగుతున్నటువంటి పోలీసు తాలూకు ఎంక్వైరీ కాబట్టి మేమేం కోరుతున్నామంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, న్యాయబద్ధమైన ఎంక్వైరీ కావాలి. ఎందువల్లంటే గతంలో జరిగింది, ఇలాంటి అత్యాచారాలు జరిగినాయి, ముక్కలు జరిగినాయి, కాల్చడం జరిగింది, ఈరోజు జరిగింది, రేపు జరుగుతుంది. మరి హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారండి? అనితక్క అక్కడ ఉన్నావు, ఒక మహిళకి, ఒక దళిత మహిళకి, ఆ కుర్రోడు కూడా దళితుడైనా నువ్వు ఊరుకుంటున్నావా? ప్రశ్నిస్తున్నాం. ఎవరు దళితుడైనా, అగ్రకులస్తుడైనా మహిళే, నేరస్తుడే. కాబట్టి తక్షణమే ఆయనకి శిక్షించవాలంటే ఫాస్ట్ ట్రాక్ కొట్టి పెట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి సిట్ వేసి ఇమీడియట్గా మీరు ప్రకటన చేయాలి. రేపు 24 గంటల్లో మీరు ప్రకటన చేయకపోతే మేమే ప్రభుత్వం ముందుకెళ్తాం, న్యాయస్థానం తలుపు తడతాం. ఆ దుర్మార్గుడైనటువంటి ఇలాంటి వ్యవస్థలు ఇలాంటి నరహంతకులు ఇంకే ముందు రాకుండా చూడాల్సిన బాధ్యత మీకు ఉంది. ఒక పక్క భారత మాతాకి జై అంటున్నారు, భారత మాత చంపేస్తుంటే ఇదేమి రాజ్యం?